కడప జిల్లా పులివెందుల ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర ప్రసాద్ 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. చక్రాయపేట మండలం కుమారకాలువ గ్రామంలో మసీదుకు సంబంధించిన భూములను ఆన్లైన్లో నమోదు చేసేందుకు కమిటీ సభ్యుల నుంచి లంచం డిమాండ్ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితుడు కరీముల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఇవాళ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నాగేంద్ర ప్రసాద్ను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. కడప జిల్లాకు సంబంధించినటువంటి ఖాద్రియా మసీదుకు దాదాపు 40 ఎకరాల భూమిని ఇతరులు కబ్జా చేసుకున్నారు. పీజీఆర్ఎస్లో పలుమార్లు అప్లై చేసినప్పుడు 2019 నుండి పోరాటం చేస్తున్నా కూడా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరుగానట్టు ఉండడము, ముఖ్యంగా పులివెందుల ఆర్డీఓ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు వీళ్ళకు దాదాపు నేను 1 ఇయర్ నుండి తిరుగుతున్నాను. వీళ్ళ చుట్టూ బతిమలాడాను, అన్నీ చెప్పాను. కానీ వీళ్ళు చేసేదానికి సిద్ధంగా లేరు. ఆఖరికి డబ్బుల కోసం కూడా ఆశపడ్డారు. ఆ డబ్బులు కూడా ఇచ్చేదాన్ని చేశాను. కడప డిఎస్పీ గారు, ఏసీబీ డిఎస్పీ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పి తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సలహా సూచనల ప్రకారము ఈరోజు వీళ్ళ దగ్గర రావడం జరిగింది. ఖాద్రియా మసీదుకు చెందినటువంటి 35 ఎకరాల ఇనాం భూములను కొంతమంది వ్యక్తులు కొంతకాలం కిందట అక్రమంగా తమ పేరు మీదకి బదలాయించుకొని తిరిగి ఆ భూములను ఖాద్రియా మసీద్ పేరు మీదకే బదలాయించే నిమిత్తము ఆయన నీ ఫైల్ను ప్రాసెస్ చేసి ఆ భూములను మసీదు పేరు మీదకి బదలాయించాలంటే 10,000 రూపాయలు నాకు లంచం ఇస్తే ఉన్నతాధికారుల వద్ద కూడా ప్రాసెస్ చేయించి నీకు నీ పని నెరవేరుస్తాను.